అందరికీ నమస్కారం అండి. ఆనందంగా జీవితాన్ని ఆస్వాదించడానికి అమ్మ మాటకు స్వాగతం. ఈ దారి చూస్తే మీకు అర్థమైపోయి ఉంటుందండి. మన పర్ణశాల దగ్గరికి వస్తున్నాము అని చెప్పి. తెల్లవారుజామునే వస్తే భలే బావుంటదండి. ఇక్కడ క్లైమేట్ గాని, తర్వాత ఈ చుట్టూ పొలాలు గాని, దారి, పంట కాలవ, పక్షులు ఇక భలే ఉంటదిలెండి. అసలు ఎప్పుడెప్పుడొచ్చి ఇక్కడ ఉంటామా అని అనిపిస్తోందనమాట ఇవన్నీ చూసుకుంటే. మా మరిది గారు రెగ్యులర్‌గా మాత్రం వాకింగ్‌కి ఇటే వచ్చేసేస్తున్నారు. ఎందుకంటే ఇక పొల్యూషన్ అది ఏమీ ఉండదు కదండీ! వీలైనప్పుడు నేను కూడా వస్తున్నాను. కానీ పొద్దున్నే అంటే ఎర్లీ అవర్సే రావాలంటే మనకి ఇంట్లో కొద్దిగా పనులుంటాయి కదండీ! పాలు అయ్యి కాసి, అంబలి కాసేసి, మా వారికి కాఫీ ఇచ్చి బయలుదేరి వచ్చేసరికి నాకు లేట్ అవుద్దనమాట. అందుకనే సాధారణంగా మా మరిది గారు వచ్చేసేస్తున్నారు. ఎప్పుడన్నా కొంచెం లేట్ అయితే నేను కూడా వస్తూ ఉన్నాను. ఈవేళ మాత్రం ఈ తెల్లవారుజామున ఎలా ఉంటదో అసలు నువ్వు చూస్తే రోజు తెల్లవారుజామున వచ్చేస్తావమ్మా అని మా మరిది చెప్పాడని, ఇంకా ఈరోజు ఎర్లీ అవర్సే బయలుదేరాననమాట అండి. అది కాక మన ఈ పర్ణశాల పక్కన బిల్డింగ్ ఉన్నది కదా! వారి స్థలం మనది కలిపే ఉంటుంది. వాళ్ళు పార్టిషన్ కట్టుకున్నారు. ఇగోండి ఆ బ్లూ బిల్డింగ్ కనిపిస్తోంది కదా! ఆ బిల్డింగు పక్కన ప్రసాద్ గారు వాళ్ళది. ఇవతల మనది కదా! ఇటంతా ఓకే అండి. అంటే వారికి, మనకి ప్రహరీ గోడ ఉంటుంది కదండీ! ఇటంతా ఉంది. అంటే ఫ్రంట్ సైడ్‌కంతా కూడాను ప్రహరీ గోడున్నది. నెక్స్ట్ మన పర్ణశాల ఉన్నది. తర్వాత వాళ్ళ బిల్డింగ్ ఉన్నంత మేర కూడా ప్రహరీ ఉన్నది. మిగతా స్థలం అంతా కూడా వాళ్ళది, మనది కలిపి ఉన్నదండి. దానికి ఎటువంటి అడ్డుగోడ అటువంటిదేమీ లేదనమాట. వాళ్ళు పార్టిషన్ కట్టించుకున్నారు. ఒక షీట్ లాంటిది వేయించుకున్నారనమాట అండి. ఇక మన ప్లేస్ కూడా ఖాళీ చెయ్యాలి. మొత్తం చెత్తా చెదారంతో నిండిపోయి ఉన్నాదండి మొత్తం. అలానే ఇంకొంచెం పనులు కూడా చేయించాలి. ఇటువైపు ఓపెన్ చేయించాలి. ఆ వర్కర్స్ కూడా అంటే ఐరన్ వర్కర్స్ ఎర్లీ మార్నింగే వస్తానన్నారు. వాళ్ళకి ఫోన్ చేయటం కోసం అని చెప్పి ప్రేమ బయటికి వెళ్ళాడు. ఇంతలోకి ఈ చెత్త అది తీసుకువెళ్ళటానికి అక్కడ ఒకాయన బండేసుకొని ఎళ్తుంటే అతనితో చెప్పామనమాట నిన్న. అట్టలు, ఐరన్ పనికిరానియన్నీ ఉంటాయి కదా! అవన్నీ తీసుకువెళ్ళండి అంటే, ఆయనొచ్చాడనమాట. రేపు పొద్దున్నే వస్తానండి అని అన్నాడు. కొంత ఎర్లీ మార్నింగ్ రావటానికి కారణం అదనమాట అండి. అవన్నీ మనకి పనికిరావు. వాళ్ళు ఎవరో ఒకళ్ళకి అమ్ముకుంటే వాళ్ళకి డబ్బులొస్తాయి కదండీ! అందుకని నీకు పనికొచ్చేయి ఏమన్నా ఉంటే ఖాళీ చేసుకో బాబు అని చెప్పామనమాట. ఇటువైపు కనిపిస్తోంది చూడండి. ఈ వైట్ షీట్ కనిపిస్తోంది. అక్కడ మనకి దారి ఉందనమాట. అటు రోడ్డుంది. అక్కడ ఓపెన్ చేయించాలి. ఎందుకంటే మనం ఇప్పుడు వర్క్ అంతా ఇటువైపు చేయిస్తున్నామనమాట అండి. అంటే ఆ గ్రీన్ పిట్టగోడ ఉన్నది కదా! అక్కడికి మెట్లు కట్టించేసాం నిజానికి. దాని ఎక్స్‌టెన్షన్ కొంచెం ఒక ప్లాట్‌ఫార్మ్ లాగా కట్టించాలి అని అనుకుంటున్నామనమాట. దానికోసమనని చెప్పి ఇంకా మిగతా పనుల కోసమనని ఇదంతా క్లియర్ చేయిస్తున్నాము. అట్లానే మన పాతింటి నుంచి తెచ్చిన టైల్స్ అవన్నీ ఏమన్నా వాడతారేమోనని ఇక్కడ తెచ్చిపెట్టాం గానీ, ఏమీ వాడలేదండి. ఈ టైల్స్‌ని చూస్తే మీరు గుర్తుపట్టారు కదా! బ్లాక్ డిజైన్‌వి మన ఆనంద నిలయంలో ఉంటాయి కదండీ! అట్లా చాలా టైల్స్ అక్కడ మిగిలినయన్నీ తీసుకొచ్చాను. ఒక్కటి కూడా వాడలేదండి. ఈ టైల్స్ వేయించాం కదా! హ్మ్. ఇవి లుక్ చాలా బాగా వచ్చిందండి వరండా అంతా కూడాని. అలానే ఈ రాధాకృష్ణుల టైల్స్ కూడా నాకు బాగా నచ్చింది. పెద్ద ఖర్చు కూడా ఏమీ అవ్వలేదండి. అంటే ఎక్స్‌ట్రా లుక్ రావటానికి ఇయి చాలా బాగా ఉపయోగపడతాయి అని అనిపించింది. ఇంకా చిన్న చిన్న పనులన్నీ కూడా మిగిలున్నయి. దానికి తోడు ఇప్పుడు ఎక్స్‌ట్రా వెనక వెంపు ప్లాట్‌ఫార్మ్ ఒకటి కట్టాలని అనుకుంటున్నాం కదండీ! అది. అలానే ఇక్కడ 2 బెంచీల్లాగా కట్టించాను కదండీ! దాని మీదకి వెళ్ళటానికి దారి కూడా వేయించాలి. అది అట్లనే ఈ 2 నాపరాళ్ళు కూడా గుగ్గులు గుగ్గులుగా ఉన్నాయన్నమాట అంచులెమ్మట. అవి సరి చేయించాలి. ఇట్లా చిన్న చిన్న తాపీ పనులన్నీ అయితే చాలా ఉన్నాయండి. ఇప్పుడు ఎట్లానో ప్లాట్‌ఫార్మ్ కడుతున్నారు అటువైపు కాబట్టి, ఈ పనులు చేయించేద్దామని అనుకుంటున్నాము. ఇక ఐరన్ వాళ్ళొచ్చారనమాట. గేట్ అది ఓపెన్ చేయిస్తున్నాడు ప్రేమ. నేనేమో వాకింగ్‌కని ఇటొచ్చానండి. భలే ఉంటద్దండి మార్నింగ్ అంతాని. ఇంకా అవతలకెళ్తే మొత్తం చేలే కదండీ! అటువైపంతా నడుచుకుంటూ వెళ్తాననమాట వచ్చినప్పుడల్లాని. అలానే ఈ పంట కాలువ దాటటానికి అక్కడక్కడ మనకి తాటిబోతులేసుంటాయి. లేదు అంటే ఇలాగా
సిమెంటు కట్టలు వేసుంటాయనమాట అండి. ఇవి దాటి అటు వెంపుకెళ్తే మామిడి చెట్లు ఇక రకరకాలియన్నీ ఉంటాయండి. ఈ మామిడికాయలు రాలి కనిపించినియనమాట. ఒక కాయ తీసి కొరికితే పుల్ల రొట్టనమాట అండి. ఇట్లా ఈ పంట కాలువ నుంచి నీళ్లు వాళ్ళ పొలాల్లోకి వెళ్ళటానికి అట్లా వేసుకుంటారనమాట అండి మధ్యలో. వాటి మీద నడవటం ఇదంతా కూడాని చాలా బావుంటదండి. చాలా గమ్మత్తుగా ఉంటదనమాట. ఇది మెయిన్ పంట కాలువ కదా! దీని నుంచి వేరే వేరే పొలాలకి వాళ్ళు దారి మళ్లించుకుంటారనమాట నీళ్ళని. అదంతా కూడా అంటే చాలా బావుంటది. ప్లెజెంట్‌గా ఉంటది. ముందు కొంచెం నెమ్మదిగా నడుస్తాను. ఆ తర్వాత ఇక గబగబా కొంచెం స్పీడ్‌గానే నడుస్తాను అనమాట అండి. వాకింగ్ చేసినట్లు ఉంటుంది. ఇదంతా కూడా మనం చూసి ఎంజాయ్ చేసినట్లు ఉంటుంది. ఇక ఇక్కడ పనులన్నీ చూసుకొని ప్రేమ నేను మళ్ళీ ఇంటికి బయలుదేరామండి. మా వారు తర్వాత వచ్చి పనులు స్టార్ట్ చేయిస్తారు. అమ్మా తల్లి, ముత్యాలమ్మ తల్లి వెళ్ళొస్తానమ్మా. ఇగోండి మనకి ఇటు నుంచి ఇటు ఒక దారి ఉన్నది కదా! ఇటు వెంపంతా కట్టేవయ్యి ఉంటే ఇటు నుంచి తెచ్చుకుంటున్నాం అనమాట అండి మెటీరియల్. ఆవులు చూడండి ఎలా గరుస్తున్నాయో. అంబా పక్కన గోశాల ఉంటుందన్నమాట. మంద కాదులేండి, వాళ్ళ గడ్డివాములు, ఆవులు, గేదెలు ఉంటాయి అక్కడ. ఇదంతా క్లీన్ చేయించడానికి కూడా చెప్పాము. ఇప్పటి వరకు ఇటువైపు ఓపెన్ చేయించలేదన్నమాట అండి. మనకు అవసరం లేదు కదా! కానీ ఇప్పుడు మెటీరియల్ రావటానికని ఇటు ఐరన్ వాళ్ళొచ్చి ఓపెన్ చేశారు ఆ మెష్ అంతాని. ఇప్పుడు డైరెక్ట్‌గా ఇలాగా మన స్థలంలోకి వచ్చేస్తాయి అనమాట అండి. ఎందుకంటే ప్రహరీ వెంపు గనక మనం ఇవన్నీ దింపుకుంటే అక్కడి నుంచి మోసుకుంటూ ఈ వెనక వెంపుకి తేవాల్సొస్తది. అందుకనమాట అండి. కానీ ఎంత వీలుగా ఉన్నాదో చూడండి. ప్రతీది కూడాని నాకు భలే ఆనందంగా అనిపిస్తా ఉంటదండి. ఏదో ప్రతి ఒక్కటి కూడా మనకి విస్తట్లో పెట్టి, వెండి పళ్ళెంలో పెట్టి అప్పచెప్పినట్లుగా ఆ స్వామి అప్పచెప్పాడు అని అనిపిస్తదండి. కట్టించుకోవటానికి గాని, దేనికి ఎటువంటి ఇబ్బంది లేకుండా అన్నీ అనువుగా ఉన్నాయండి. అటువెంపు ప్లాట్‌ఫామ్‌కి, ఇటువెంపు పాత్‌కి 2 జాయింట్ చేసేయమన్నానండి. అంటే ఈ సరాసరి ఇలా తిరిగి అటు ప్లాట్‌ఫామ్ మీదకి ఎక్కేయొచ్చనమాట. అంటే ఇది కొంచెం మొక్కలు, చేలు అవన్నీ కదండీ! ఇటువంటియన్నీ కొంచెం జాగ్రత్తగా కట్టుకుంటే మనం ఫ్రీగా తిరగొచ్చనమాట. ఇప్పుడు ఎండలు గాబట్టి పర్వాలేదండి. వర్షాలు పడినప్పుడు కొంచెం ఇబ్బందిగా బురదగా ఉంటదంట. కాలికి మట్టి అది అంటినా మనకి అంత ఇదిగా ఉండదు కదా! అందుకని కొద్దిగా ముందు చూపుగా ఇట్లా ఒక ప్లాట్‌ఫామ్ లాగా కట్టిస్తున్నాము. అట్లా ప్లాట్‌ఫామ్ ఉన్నదనుకోండి మనం మల్టీపర్పస్‌గా యూజ్ చేసుకోవచ్చు అని కూడాని. అలానే కొంచెం వాస్తుకి కూడా అట్లా కట్టమని చెప్పారనమాట అండి. అందుకనే అది కట్టిస్తున్నామండి. ఇక ఇక్కడ ప్లాట్‌ఫార్మ్ కట్టాలి అనంటే హైటుగా కట్టాలి కదండీ! రద్దు తెప్పిస్తున్నామనమాటండి. దీన్ని రద్దు అనంటారు. ఆహ్, ట్రాక్టర్లతో తెస్తారు కదా! అందుకని ఇటువైపు ఓపెన్ చేశామనమాటండి. ఈ రద్దంతా కూడా ఇటు మన డైరెక్ట్ స్థలంలోకే పడిపోతది. అప్పుడు అది తెచ్చి ఇదిగోండి ఈ మెట్లు ఇవన్నీ కూడా 2 ఊడిపోతాయి. అదంతా కూడా ప్లాట్‌ఫార్మ్ లాగా కట్టేసేయమన్నామనమాటండి. అంటే మనం కట్టేటప్పుడు ఒక ఐడియాతో కడతాము. ఫైనల్ లుక్ వచ్చేసరికి పూర్తిగా మారిపోతదండి. అదైతే అర్థమవుతోంది. వర్క్ అవుతూ ఉన్నది. ఏంటండి? తిండి. అమ్మగారు మీకు కూడా తెమ్మంటారా? మాకు అక్కర్లేదులేండి. పెద్ద మేస్త్రి గారు మీరే తెచ్చుకోండి. మాకు కూడా భోజనాలు తెస్తారంట చూడండి. ఆ గేట్ వేసేయాలి మేకలో. సైకిలా? సైకిల్ వేసుకెళ్దాం. కప్పిదంట. ఓకే. గొడుగు కూడా ఉన్నదా? బాబా ఇంకేం వేసుకెళ్ళచ్చు. కప్పి భోంచేసి వెళ్ళు. మేము ఇంటికి వెళ్ళి వస్తాము. వాళ్ళు మీరు అందరు భోంచేసేయండి. మేము ఇప్పటి వరకు గమనించలేదు గానీ అండి, ఇంటి నుంచి 3 పాత నాపరాళ్ళు తెచ్చాం కదండీ! 2 బెంచీలుగా వాడాం. ఒకటి ఈ మధ్య నడక దారిలాగా దాన్ని జాయింట్ చేస్తూ మరొక దాన్ని వేయిద్దాము
అని చెప్పి బయటే పెట్టి ఉంచామండి. ఆ నాపరాయి కరెక్ట్‌గా సరిపోద్దనమాట. 6 అడుగులుంది గ్యాపు. ఇది సరిపోతది అని ఇదిగోండి ఇలా బయట పెట్టి ఉంచామనమాట. ఈరోజు చూస్తే లేదండి అది. మరి ఈ మధ్య కాలంలో మేము గమనించలేదో ఏమో! మరి అది ఎప్పుడు తీసేసారో ఏమో తెలీదు. అంటే ఇక్కడ కొంచెం బయట సామాన్లవి ఉంటే పోయే అవకాశం ఉన్నాదనమాట అని ఒకళ్ళిద్దరు చెప్పారు. అంటే మోటరు అటువంటియన్నీ పక్కనోళ్ళయి పోయినియంట మొదట్లో ఇల్లు కట్టేటప్పుడు. ఎక్కడైనా అంతే కదండీ! మరి ఇక్కడంతా ఖాళీ ప్లేసు. చుట్టూ అంతా అవతల చేలే ఉంటాయి. ఆహ్, అర్జెంట్‌గా వేయించాల్సినయి సీసీ కెమెరాలనమాట అని చెప్పి, ఇక మా మరిది గారు ఈరోజు సీసీ కెమెరాలకి వెంటనే ఫోను చేశారనమాటండి. ఒకవేళ ఈ నాపరాయి ఉంటే దానికి దీనికి మధ్యలో వేసేసేవాళ్ళం. ఇప్పుడది లేదు కాబట్టి ఆహ్, మళ్ళీ పాతలాగానే కట్టించదలుచుకున్నామనమాటండి. అంటే ఈ పోయింది పెద్ద విలువైందేమీ కాకపోయినా, కొంచెం మన జాగ్రత్తలో మనం ఉండటం మంచిది కదండీ! ఎందుకంటే మనదే లాస్ట్ అండి. మన పక్కన అన్నీ ఇక పంట చేలే అనమాట. ఇటు పక్కన ప్రసాద్ గారి ఇల్లు లాస్టు. ఇప్పుడు మనము ఈ పర్ణశాల కట్టాం గాబట్టి మనదొచ్చిందనమాట. ఇంకా ఆ తర్వాత అన్నీ చేలే అండి. పంట చేలే అనమాట. అందుకని మన జాగ్రత్తలో మనం ఉండటం మంచిది కదండీ! అందుకనే సీసీ కెమెరాలు పెట్టించాలి అని చెప్పి వెంటనే ప్రేమ అక్కడి నుంచే ఫోను చేశాడండి. ఆల్రెడీ మనం ఆనంద నిలయానికి పెట్టి ఉన్నాం గాబట్టి వాళ్ళే మాట్లాడారనమాట. రేపే వస్తామండి అని చెప్పారు. అర్జెంట్‌గా ఇక ఈ సీసీ కెమెరాలవి పెట్టించదలుచుకున్నాము. అంటే వస్తువు ఏదన్నా మనకి లాస్ అయితే అప్పుడు తెలుస్తదండి. అంటే నాపరాయి అది ఖరీదు కాదండి నేననేది. అది విలువ కట్టలేనిది. నేను దీని గురించి కూడా మీకు చెప్పి ఉన్నాను కదా! మా అత్త, మామలు ఉన్నప్పుడు మా ఆనంద నిలయంలో ఉపయోగించినియి. వాటిల్ని గుర్తుగా ఇక్కడికి తెచ్చుకున్నాను. నయం ఈ 2 నాపరాళ్ళతోటి కట్టించేసానండి. లేకపోతే అయి కూడా మరి పెద్ద పెద్ద నాపరాళ్ళు కదా! మనం ఎప్పుడో మధ్యలో గ్యాప్ ఇచ్చి వస్తున్నప్పుడు ఎవరో ఒకళ్ళు తీసుకుపోయి ఉంటారనుకోండి. పోనీలెండి అట్లా చిన్నదే ఏదో జరిగింది కాబట్టే మనం జాగ్రత్త పడుతున్నాం కదా! ఆ విధంగా ఆలోచించాలి మనం. ఈ సిమెంట్ పనంతా మాత్రం అండి రేపు కూడా జరుగుద్ది. రేపు మార్నింగ్ వస్తాను. ఈ రోజుకైతే ఇంటికి వెళ్ళిపోతున్నా. ఈ రోజుకైతే ఇదేనండి. మరో మంచి వీడియోతో మళ్ళీ కలుస్తా. అప్పటి వరకు ఉంటానండి.